తేజ సత్యాలో ఒక ఆరా ఉంది. ఆ ఆరా చిరంజీవికి ఉంటుంది కదా, ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు కదా, అలా అనిపించింది అనమాట. చాలా బాగా చేశాడు. మంచు మనోజ్ కూడా చాలా చాలా బాగా చేశాడు. హీరో రోల్స్లో చూడాలి ఇంకా, బట్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది, మనకి తెలుగులో మనం ఇట్లాంటివి చూడము, కాకపోతే చాలా బాగుంది. బాగుందండి, డెఫినెట్గా బాగుంది. సర్ప్రైజ్ అట్లా ఏం లేదు, చాలా బాగుంది. ఈ సినిమాలో విలన్ రోల్ మెయిన్ మంచు మనోజ్ గారు ఇంకొక క్యారెక్టర్ అని చెప్పి ఆల్రెడీ న్యూస్ లో వైరల్ అవుతుంది. మీరు లాస్ట్ లో విలన్ లేదండి, మంచు మనోజ్ మెయిన్. పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అంటారు? పార్ట్ 2 ఉందని కూడా తెలియదండి. ప్రభాస్ గారు ఉన్నారని చెప్తున్నారు. లేదండి, ప్రభాస్ ఏం లేదు. చాలా బాగుంది మూవీ అయితే. పోల్చుకుంటే ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మంచు మనోజ్ గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే ఆ సినిమా భైరవంతో వచ్చింది, లేదంటే ఇంకో మూవీతో వచ్చిందని చెప్తున్నారు. అదేం కాదు, ఈ సినిమాతో మంచు మనోజ్ గారు కంబ్యాక్ ఇచ్చారు. నిజంగా ఆయన స్టేజ్ మీద చెప్పినట్టు, నేను 5 సంవత్సరాల క్రితం ఈ కథ ఒప్పుకున్నాను, నాకు ఈ సినిమాతో కంబ్యాక్ అన్నట్టు. నిజంగా ఈ సినిమా అయితే కంబ్యాక్ ఇచ్చినట్టే చాలా అంటే చాలా బాగుంది. అంటే సిచ్యువేషన్స్ అంటే హనుమాన్ సినిమాలో హనుమాన్ ఎట్లయితే చూపించారో అలాగే రాముడి విల్లు ఆయనకి ఆయుధంలో చూపించడం జరిగింది. ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలా యాక్ట్ అవుతుంది. అంటే అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకొని అంటే ఒక గ్రంథాల మీద జరిగే స్టోరీ ఇది. అంటే ఒక శ్రేయ గారు నిజంగా చెప్తున్నాను, అంటే ఈ బాలు సినిమాలో చిన్నపిల్లడు క్యారెక్టర్ చేశాడు సజ్జా, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆవిడే మదర్ క్యారెక్టర్ కింద రావడం, నిజంగా ఆవిడ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే సినిమాలో ఆవిడ ఎంత డెప్త్ ఇవ్వాలో అంత డెప్త్ ఇచ్చింది నిజంగా. అంటే పాత శ్రేయాన్ని మిస్ అయ్యామనుకున్నాం, కానీ ఈ సినిమా అయితే ఫుల్ మిస్ తిన్నట్టుంది. చాలా అంటే చాలా బాగా చేశారు. మంచు మనోజ్ గారు అయితే కంబ్యాక్ ఇచ్చేసారు భయ్య. చాలా అందరం కలుసుకుంటాం ఇవాళ. అసలు మా జాపనీస్ మూవీ లవర్స్ అందరికీ పండగ ఇవాళ. అందరం రీయూనైట్ అవుతున్నాం. అందరూ మీరు చూసినట్టయితే ఇట్లా అనిమే బట్టలతో మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇండియా అసలు రీఇమాజిన్ చేసుకుంటున్నా. ఇట్స్ రియలీ క్రేజీ. ఫస్ట్ అనిమేకి ఇంత క్రేజ్ ఉండడం అంటే పీక్స్. అసలు వి ఆల్ ఎంజాయ్డ్. ఇంకా ఇట్లాంటి మూవీస్ అసలు ఇంకా రావాలి. ఇండియా అసలు ఇట్లాంటివి ఇంకా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏదైనా సినిమాలో ముఖ్యంగా మైనస్ ఏదంటే క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఆ క్లైమాక్స్ మైనస్ అన్న చాలా తేలిగ్గా పేలవైపోయిందంటే గౌతమ్ కట్మేని గారు ఏకల్ సినిమా చూస్తే మనం టేకింగ్ బాగుంటుంది, కానీ ఏంటి రా చేసి అనిపిస్తుంది. సేమ్ ఎఫర్ట్, సేమ్ స్క్రీన్ ప్లే, సేమ్ అన్నమాట. అదే అనిపించింది మాకు కూడా. అదే సినిమాలో మంచి కంటెంట్ ఉంది, మంచిగా మనం చూపించుకోవాల్సిన విధానం ఉంది, ఎలివేషన్లు పెట్టాల్సిన సీన్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే ఏదో వెళ్ళిపోయింది అనమాట. కానీ సినిమాలో బాగున్నది ఏదైనా ఉందంటే ఒక బీజిఎం ఒకటి, ఆ గరుడ వచ్చిన ఇంటర్వెల్ బ్లాంక్ ఒకటి, ఆ సెకండ్ హాఫ్లో గరుడ వాహనం వచ్చిన 2 సీన్లు ఉంటాయి అన్న. అవి అయితే నిజంగా గూజ్ బంప్స్ అనుకోవచ్చు. అంటే అంత నీరసంగా చూసారు లోపల, అంత గూజ్ బంప్ సీన్స్ ఉన్నా సరే. దేనివల్ల అంటే మెయిన్ స్క్రీన్ ప్లే చాలా పేలుగుగా తేలింది, చాలా స్లోగా ఏదో నాటికి సాగినట్టు సాగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా అయితే ఒక యావరేజ్గానే చెప్పుకోవచ్చు అని. ముఖ్యంగా ఆ మనోజ్ గారిని చాలా హైప్ చేసి చూపిస్తారు, బట్ క్లైమాక్స్లో చాలా తేలిక చంపారు. అది నాకు చాలా అంటే కథనం ఫస్ట్ నుంచి ఏదైతే బిల్డ్ చేసుకుని వెళ్ళారో అదే జరగకూడదని కోరుకుంటా ఒక ప్రేక్షకుడిగా. కానీ ఆల్రెడీ అయిపోతుంది, కానీ రాముడు వస్తాడని ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ కూడా ఎదవలు చేశాడని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను, ట్రైలర్ టీజర్తో పబ్లిక్ని ఒక ఎదవం చేశాడని చెప్పుకోవచ్చు ఆ గౌతమ్ కట్మేని గారు. నిజంగా చెప్తున్నాను, ప్రైజులు పెంచకుండా, బిజినెస్ ఎక్కువ చేయకుండా మంచి పద్ధతి చేశారు. ఒక యావరేజ్ స్టాక్తోనే రికవర్ అవ్వచ్చేమో, కానీ ఒక సినిమా పరంగా హైప్ చేసి వస్తే మాత్రం నిజంగా డిసప్పాయింట్ అవుతున్నా. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనోజ్ గారు యాక్టింగ్ కానీ, మనోజ్ గారు చాలా యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఆయన ఫైట్స్ కూడా చాలా గ్రాండియర్గా ఉంటాయి, చాలా రిచ్బుల్గా ఉంటే బాగుంటాయి అనమాట. అలాగే చేసే మన మనోజ్ గారి క్లైమాక్స్ ఫైట్ అయితే మైనస్ అని చెప్పుకోవచ్చు సినిమాకి. ఎవరు వచ్చినా ఆ ట్రైలర్ టీజర్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో సినిమా చూద్దామని వస్తే కనుక ఏదో చూసి వెళ్తారు అంతే అన్న. సినిమా యావరేజ్ మూవీ అంతే. థ్యాంక్ యూ. రాముడు ఎంట్రీ ఉంటుందో చూడు, అబ్బా నేను మాటల్లో చెప్పలేను. చెప్తున్నా కదా, ఇలాంటి సినిమా గిన్నీస్ రికార్డ్ కావచ్చు. ఆల్రెడీ చెప్తున్నా కదా, బెస్ట్ యాక్టర్ అవార్డు సజ్జయ్ గారికి వస్తుంది. డైరెక్టర్ గారు కార్తీక్ గారు, ఏంటి సార్ ఇలాంటి సినిమా మా కోసం తీశారా? ఇండోర్ ఎక్కడ పోయారు సార్ మీరు? ఇలాంటి సినిమాలు కావాలి మాకు, ఇలాంటి సినిమాలు కావాలి పబ్లిక్కి. ఇలాంటి సినిమాలు తీయండి. ఈ సినిమా చెప్తున్నా పక్కా 10,000 కోట్లు 100%. ఇలాంటి సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్కరు చూడాలి. లాస్ట్లో రాముడు ఎంట్రీ బా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు, నోరు ఎండకపోతుంది. అసలు చెప్తున్నా నా అమ్మతోడు నేను నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం 9 గ్రంథాలు ఉంటుంది. స్టార్టింగ్లో మన ప్రభాస్ అన్న వస్తాడు, 2 నిమిషాల్లో స్టోరీ చెప్పిపోతాడు. 2 నిమిషాల స్టోరీ. తేజ సజ్జా అన్న
ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నా, సినిమాకి మించి యాక్టింగ్ చేస్తుడు. మిరాయి అంటే ఏమనుకుంటారు మీరు? పేరు అనుకుంటారా? పేరు కాదు, ఒక కట్టే. ఆ మిరాయి కట్టెని పట్టుకుంటే తేజస్ జనకు ఒక బలం వస్తుంది మన బలం. ఒక్కొక్కడిని కొడితే ఒక్కొక్కడిగా ఏం కొడతాడు. బీజిఎమ్స్ మాత్రం ఏం తాగి కొట్టినావు. విజువల్స్, బీజిఎమ్స్, ఫైటింగ్లు. అరే మంచు విశ్వన్న, మీ తమ్ముని చూసి యాక్టింగ్ నట్టుకో. నేను ముఖ్యంగా చెప్తున్నా, భక్తి కన్నప్ప సినిమా తీసినావు. ఏం తీసినావా ఆ భక్తి? నేను నిజం చెప్తున్నా, హరిహర విజువల్స్, అదే హరిహర వీరమల్లు సినిమా కింద బాగానే ఉంది. నేను చెప్తున్నా విజువల్స్, అదేవిధంగా విఎఫ్ఎక్స్ ఉంటాయి కదా, హరిహర వీరమల్లు సినిమా ఆ విఎఫ్ఎక్స్ చేసినావు కదా, తక్కువ బడ్జెట్లో మంచి సినిమా. విఎఫ్ఎక్స్, అదేవిధంగా బీజిఎమ్స్, మ్యూజిక్ ఎలా టీఎఫ్ఐలో ఇప్పటి వరకు చూడండి బెస్ట్ విజువల్స్ అయితే ఈ మూవీలో చూసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేవాళ్ళు చెప్పుకోవచ్చు, చాలా రైట్ చెప్పుకోవచ్చు, ఇది టీఎఫ్ఐ సినిమా అని చెప్పేసి తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ. ఇండియాలో మీరాకి తిరుగులేదు. మంచు మనోజ్ అన్న ఇప్పుడే చెప్పాడు చూడండి, మూవీ వేరే లెవెల్లో తీశాడు. మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే వేరే లెవెల్. బ్లాక్ స్క్వాడ్ అంటే మామూలు విషయం కాదు. మంచు ఫ్యాన్స్ ఎక్కడున్నా కాళ్ళు ఎగరేసుకునేలా చేశాడు. మీ మీద ఈగ వాలినా ఢిల్లీ తగలబెట్టేసా ఉన్నాడు మంచు మనోజ్. ఆయన 2.0 స్టార్ట్ అయింది, అన్ని రికార్డులు బద్దలైపోతాయి. మంచు మనోజ్ అనేది వేరే లెవెల్ ఉంది. బాలీవుడ్ స్టార్ ఇలాంటి సినిమా లైఫ్ లో చూడలేదు. ఏమి సినిమా, ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్లు. అబ్బా ఇగో కట్టే కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా. సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ. ఇచ్చి పడేశాడు భయ్యా. ఇప్పుడే చూశాను మిరాయ్. ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్. అందరూ తప్పకుండా చూడాలి మిరాయ్. ఆయన యాక్షన్ కి పేరు పెట్టడం అవసరం లేదు. ఈజ్ ఆల్వేస్ గుడ్ విత్ హిస్ స్క్రిప్ట్స్ కానీ, హిస్ వ్యూస్ కానీ, వాట్ ఎవర్ కానీ. సో మేబీ హిల్ బి వన్ డే టిఎఫ్ఐ ఫ్యాన్. ఐ మీన్ లైక్ మేమందరం టిఎఫ్ఐ లో హిస్ ఫ్యాన్ లాగా ఉండాలి అని అనుకుంటున్నాము. ప్రభాస్ గారి కెమియో రోల్ ఉందా? నేను అంత ఫ్యాన్ కాదు, కానీ ఆఫ్టర్ సీయింగ్ హిమ్ ఇన్ విలన్ రోల్